ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధ్యక్షులతో మోడీ సమావేశం కావడం ఇదే తొలిసారి. చేపట్టిన కార్యక్రమాలు, అమలవుతున్న పథకాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై సమావేశంలో చర్చ ఉంటుంది. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం మరింత సమర్థంగా ఉండేలా చర్చలు ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల ఇష్యూపై జగన్ ఢిల్లీ పర్యటన, ఎయిర్ ఇండియా ఎంపీ గైక్వాడ్ వివాదం, లోక్సభలో శివసేన ఎంపీల వీరంగంపైనా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం, వేసవి కాలంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. బడ్జెట్ సమావేశాల తర్వాత జరుగుతున్న భేటీ కావడంతో ప్రయారిటీలను వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ ఎస్పీ సింగ్ పూర్తి వివరాలతో సమావేశానికి రావాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ ఏడాది చేయాల్సిన పనులపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు కేసీఆర్. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, జిల్లాల్లో చేపల పెంపకం లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ హెల్త్ కిట్లు, గొర్రెల పంపిణీ, సాదా బైనామాల క్రమబద్దీకరణ, మిషన్ భగీరథ, ఒంటరి మహిళలకు పెన్షన్లు, మంచినీటి సరఫరా లాంటి అంశాలపై ఫోకస్ చేయనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి డెడ్ లైన్ పెట్టుకుని పనిచేయాలని అధికారులకు చెబుతుండటంతో వాటి పురోగతిపై సమీక్షించనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో కొత్తగా నిర్మించిన ఇంట్లో చంద్రబాబు గృహప్రవేశం చేశారు. కుటుంబీకులు, ఆత్మీయుల సమక్షంలో ఈ గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. 2015లో పాత ఇంటిని కూల్చివేయగా కొత్త ఇంటి నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 2 ఏళ్ల సమయం పట్టింది. ఇవాళ జరిగే సత్యనారాయణ స్వామి వ్రతంలో నారా, నందమూరి కుటుంబాలు పాల్గొంటాయి. మంథని మండలం ఖానాపూర్కు చెందిన మధుకర్ మృతదేహానికి ఇవాళ ఉదయం 9 గంటలకు రీపోస్ట్ మార్టం జరగనుంది. 200 మంది పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య రీపోస్ట్ మార్టం జరగనుంది. దళితుడైన మధుకర్ను ప్రేమ వ్యవహారంలో చంపేశారని ఆరోపణలు రావడంతో దుమారం చెలరేగింది. ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తొలుత పోస్టుమార్టం నివేదికలో ఉంది. అయితే ఇది హత్యనంటూ బాధితుడి కుటుంబీకులు, ప్రజా సంఘాలు ఆరోపించడంతో కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల ఆధ్వర్యంలో జిల్లా జడ్జి పర్యవేక్షణలో మృతుడి తల్లిదండ్రుల సమక్షంలో రీపోస్ట్ మార్టం జరగనుంది. నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ రాత్రి పున్నమి వెన్నెలలో సీతమ్మను మనవాడనున్నాడు రామయ్య. గవర్నర్ నరసింహంతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలకు హాజరవుతారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు వేశారు. ప్రముఖులు కూర్చునేందుకు కళ్యాణ వేదిక దగ్గర ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రేపు ఒంటిమిట్టలో రథోత్సవం నిర్వహిస్తారు. అయోధ్య నుంచి చిన్న చిన్న గ్రామాల వరకు నవమి రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో మాత్రం అందుకు భిన్నంగా నవమి తర్వాత వచ్చే పున్నమి వెలుగుల్లో రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇది రామయ్య చంద్రుడికి ఇచ్చిన వరమని చెబుతారు. 11వ శతాబ్దానికి చెందిన చారిత్రక ఒంటిమిట్ట ఆలయంలో ఏకశిలపై సీతారామ లక్ష్మణులు కొలువై ఉంటారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంజనేయుడు లేని రామాలయం ఇదొక్కటే. ఆలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో కొలువుదేరడంతో తొలుత ఏకశిలా నగరమని, తర్వాత ఒంటిమిట్ట అని పిలవటం మొదలైంది. విజయవాడలో 2 రోజుల పాటు సమావేశమైన కాంగ్రెస్ సమన్వయ కమిటీ కీలక అంశాలపై చర్చించింది. పీసీసీ చీఫ్ రఘువీరాను మార్చాలని మాజీ ఎంపీ చింతామోహన్ ప్రతిపాదన చేశారు.
పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవుల కేటాయింపుపై సర్కారును నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాలని కోరారు దిగ్విజయ్ సింగ్. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ విఫలమైందని అన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజా ప్రస్థానం పాదయాత్రకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి వయస్కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు 2019 ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగులు ఉన్నాయని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. స్పీకర్ పరిధిలో ఫిరాయింపుల చట్టం ఉండటంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉండట్లేదని అన్నారు. ప్రస్తుత స్పీకర్లు ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని కోరారు సురవరం. ఫిరాయింపుల నివారణకు చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇస్తామని ముందుకొచ్చే పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. రైల్వే జోన్పై వైసీపీ వరుసగా ఆందోళనలు చేస్తూ ఒత్తిడి తెస్తే తప్ప ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమని అన్నారాయన. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కితేనే స్పందిస్తారా అంటూ ప్రశ్నించారు. జోన్ రాకపోతే రాజీనామాలు చేస్తామని అధికారపక్ష నేతలు చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. రైల్వే జోన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎంపీ హరిబాబు తన చిత్తశుద్ది నిరూపించుకోవాలని కోరారు. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. రైల్వే జోన్ కోసం వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ధర్మాన పాల్గొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ గతంలో చేసిన తప్పే మరోసారి చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారాయన. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాన్ని అమరావతిలో పెట్టాలని కోరటం విశాఖకు చంద్రబాబు చేసిన మొదటి మోసమని విమర్శించారు. విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేస్తే వచ్చే నష్టమేంటో బాబు వివరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీలో 19వ వార్డుకు జరిగిన ఉప ఎన్నిక సార్వత్రిక ఎన్నికలను తలపించింది. వైసీపీ సభ్యుడు లక్ష్మణరావు మరణంతో జరిగిన ఉప ఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ధన ప్రవాహం జోరుగా జరిగింది. ఎలాగైనా వార్డుని కైవసం చేసుకోవాలని భావించిన నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు వెదజల్లారు. చేతిలో 500 రూపాయల నోట్ల కట్టతో ఓ ఇంటికి వెళ్లిన కార్యకర్తలు ఆ ఇంట్లో వారికి డబ్బులు అందించారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్కబెట్టుకుని వారికి ఓటర్ స్లిప్పులు, డబ్బులు అందజేశారు. ఒక్క ఓటు కోసం 7,000 రూపాయలు పంచారని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ బూత్కు టీడీపీ నేతలను వెళ్లకుండా అడ్డుకోవడంతో రావి వెంకటేశ్వరరావు గుడివాడ డీఎస్పీతో ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజకీయ నిర్వచనం మారిందని అన్నారు కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే అధికారపక్షం పనిగా పెట్టుకుందని అన్నారు. నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల్లోకి తీసుకువచ్చిన కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డిపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. టీఆర్ఎస్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించిన గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను భయపెట్టి అధికారంలో కొనసాగలేరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వణికిస్తోంది స్వైన్ ఫ్లూ. 2 రాష్ట్రాల్లోనూ వ్యాధి లక్షణాలతో రోగులు అధిక సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారు. వేడి వాతావరణంలోనూ H1N1 వైరస్ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుండటంతో మరణ మృదంగం మోగుతోంది. విశాఖలో 24, శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 4 రోజుల వ్యవధిలోనే ఫ్లూ లక్షణాలతో 8 మంది చనిపోయారు. అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ వ్యాధి విజృంభిస్తోంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్లూ లక్షణాలతో 5గురు చేరగా అందులో ఒకరికి వ్యాధి నిర్ధారణ అయింది. తెలంగాణలోనూ స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలతో 11 మంది చిన్నారులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆసుపత్రిలో జగిత్యాలకు చెందిన 5 నెలల చిన్నారి స్వైన్ ఫ్లూతో చనిపోయింది. మండు వేసవిలో కూడా స్వైన్ ఫ్లూ ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. వ్యాధి విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది నుంచి వడగాల్పులు వీస్తుండటంతో ఏపీ, తెలంగాణలు నిప్పుల కొలిమిని తలమిస్తున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి 41, నందిగామ, నెల్లూరు, విజయవాడ, ఆరోగ్యవరం, రాజమహేంద్రవరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కావలి, తునిలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలో భానుడు చెలరేగిపోతున్నాడు. రామగుండంలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్లో 41, హైదరాబాద్, హన్మకొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంత్రిగా తొలిసారి శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన కిమిడి కళా వెంకట్రావుకు ఘన స్వాగతం లభించింది. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వెళ్లిన కళా వెంకట్రావుకు పైడి భీమవరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా రణస్థలం చేరుకుని రామతీర్థం జంక్షన్లో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహిరంగ సభలో పాల్గొన్న కళా వెంకట్రావు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. నదుల అనుసంధానంతో తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, పులాస ఎమ్మెల్యే గౌతు శివాజీ సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లాకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాను చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు మంత్రి. తనకు అభివృద్ధి ముఖ్యమని, అధికారం కాదని చెప్పారు ఆదినారాయణ రెడ్డి. అభివృద్ధికి జగన్ అడ్డుపుల్లగా మారారని విమర్శించారు. చెప్పని అలవిగా అంత కష్టం చేయడం జరిగింది. కేవలం అదే కష్టం మీద జిల్లాను నెట్టుకుని రాగలుగుతారని మంత్రి ఈటెల రాజేందర్ జగిత్యాల జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కోరుట్ల మండలం ఐలాపూర్, పైడిమడుగు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ పథకం కింద మంజూరైన 50 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1,45,00,000 రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్ని ప్రారంభించారు. రాజల్ ఎంపీటీ పడాల పూర్ణిమ గారు, జడ్పీటీసీ భూమి మాధవిరెడ్డి గారు, సర్పంచ్ డాక్టర్ రాజిరెడ్డి గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ నిజామాబాద్ జిల్లాలో చేతికి అంది వస్తున్న పంట ఎండిపోయింది. ఆరుగాలం కష్టించిన పంటను సాగునీరు లేక కోల్పోయాడు అన్నదాత. జిల్లాలో దాదాపు 8,000 ఎకరాల్లో వరి, 1000కి పైగా ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోయినట్టు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. వర్ణి, కోటగిరి, బోధన్, రెంజల్, నవీపేట, డిచ్పల్లి, మాకులూర్, నందిపేట్, దర్పల్లి, బీంగల్, సిరికొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ఎక్కువగా వరి పంట ఎండిపోయింది. జొన్న, శనగ, ఎర్రజొన్న, గోధుమ, ఉల్లి, మిర్చి, నువ్వులు, పొగాకు, ఇతరత్రా పంటలపై సాగునీటి ఎద్దడి తీవ్ర ప్రభావం చూపించింది. నిజాంసాగర్, అలీసాగర్, గుత్పా, రామడుగు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటల పరిస్థితి అలాగే ఉంది. అనంతపురం జిల్లా హిందూపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని పళనీనగర్, ఇందిరానగర్లో స్థిరపడ్డ తమిళులు ఏటా మాదిరే ఈ ఏడు కూడా రథోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. రథాలు లాగుతూ భక్తి చాటుకున్నారు. శరీరానికి ఇనుప కుక్కాలు, నోటికి ఇనుప చువ్వలు గుచ్చుకుని ఒళ్లు గగురు పొడిచేలా విన్యాసాలు చేశారు కొంతమంది భక్తులు.
సైడ్ వేవ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. మహబూబ్ నగర్ లో ఇద్దరు తాగుబోతులు వీరంగం సృష్టించారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మీద దాడికి పాల్పడ్డారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ట్రాఫిక్ ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని ఓ కానిస్టేబుల్ ఆపారు. దీంతో వారిద్దరూ రెచ్చిపోయారు. ఎస్ఐ వారించేసరికి మరింతగా రెచ్చిపోయిన తాగుబోతులు బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపైన దాడి చేశారు. దీంతో స్థానికులంతా కలిసి ఆ ఇద్దరు తాగుబోతుల్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ ట్రాఫిక్ ఎస్ఐకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. హైదరాబాద్ గీతం వర్సిటీలో విద్యార్థి సుహాస్ ఆత్మహత్య కలకలం రేపింది. క్యాంపస్ హాస్టల్లో ఉండే సుహాస్ 4 రోజుల క్రితం ఓ రూమ్లో ఎవరూ లేని సమయంలో సెల్ ఫోన్ తీసి బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయాడు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన వార్డెన్ సుహాస్ ను గుర్తించి సెల్ ఫోన్ ఎక్కడ తీశావో అక్కడ పెట్టేయమంటే అలానే చేశాడు. అయితే మిగతా విద్యార్థులు దొంగగా ముద్ర వేయడంతో తీవ్ర మనస్తాపం చెంది గదిలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. కానీ 3 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో గీతం వర్సిటీలో విషాదం నెలకొంది. పాత నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు. నిందితుల నుంచి 1,48,00,000 విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2 గ్రూపులు పాత నోట్లను మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయనే పక్కా సమాచారంతో దాడులు చేశారు విశాఖ పోలీసులు. కాలం చెల్లిన నోట్లను ఎలా మారుస్తున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత నోట్లకు కాలం చెల్లిందని, ఎవరైనా మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పబోవని హెచ్చరించారు. పన్నెండేళ్ల బాలిక పట్ల మృగాళ్లలా ప్రవర్తించారు ఆ వ్యక్తులు. 7వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఈ దారుణం జరిగింది. తమ కూతురు కనిపించడం లేదని 3 రోజులుగా బాలిక తల్లిదండ్రులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. చిన్నారిని కిడ్నాప్ చేసిన అశోక్, రవితేజ, సురేష్ ఆమెను బెంగళూరు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. సామూహిక అత్యాచారం చేశారు. లైంగిక దాడితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధిత బాలికను ఆదివారం ఆమె ఇంటి ముందే పడేసి వెళ్లారు ఆ మృగాళ్లు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తల్లిదండ్రులకు బాసట లభించకపోగా చీత్కారాలు, హేళన మాటలతో మనస్తాపం మిగిలింది. కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇక వెళ్లండి, ఎక్కడికో వెళ్లింది వస్తుందిలే అంటూ చులకనగా మాట్లాడారు పోలీసులు. దీంతో దుఃఖాన్ని దిగమింగుకుని తమ బిడ్డ కోసం ఎదురు చూస్తూనే పోలీసుల చుట్టూ తిరిగారు బాధితులు. చివరికి అఘాయిత్యానికి పాల్పడ్డ వాళ్లే తమ కూతుర్ని ఇంటి ముందు పడేసి వెళ్లడంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించింది బాధిత కుటుంబం. వారి గోడు విన్న ఎస్పీ ఈ కేసులో నిందితులు అశోక్, రవితేజ, సురేష్లపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపేట మండలం పలివెలలో ఓ కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన వారంతా ఒకేసారి గోదావరి కాలువలోకి దూకారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓ మహిళను రక్షించారు. గల్లంతైన 4గురిని రక్షించేందుకు యత్నించారు. అందులో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. కడప జిల్లా రాయచోటి శివారులోని ప్రభుత్వ కాలేజీ సమీపంలో స్కూటర్ను స్పీడ్గా దూసుకెళ్లిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మోటకొట్ట గ్రామానికి చెందిన గంగయ్య, వెంకటరమణ, ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు స్కూటీపై రాయచోటికి వెళ్తుండగా చిత్తూరు నుంచి కడప వైపు అతి వేగంగా వెళ్తున్న లారీ ఢీకొంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే పెట్రోల్ ట్యాంక్ పేలటంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో గంగయ్య, వెంకటరమణ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రసాద్ను ఆసుపత్రిలో చేర్పించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి తుర్కిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా కట్టంగూరులో ఆయన కాన్వాయ్కి యాక్సిడెంట్ జరిగింది. మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారు తునాతునకలైంది. అయితే కాన్వాయ్లో ముందు గన్మ్యాన్ ఉన్న వాహనాన్ని కారు ఢీకొనడంతో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అటెండర్తో పాటు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. ఓట్ల కోసం అభ్యర్థులు ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. జయలలిత మృతితో ఆర్కే నగర్లో ఈ నెల 12న పోలింగ్ జరగాల్సి ఉంది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ఉప ఎన్నికలో విజయానికి హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరోవైపు జయం మేనకోడలు దీప, బీజేపీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. దీంతో ధన ప్రవాహం జోరందుకుంది. ఐటీ అధికారులు 32 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో 90 కోట్ల వరకు సరఫరా చేసినట్టు వెల్లడైంది. దీంతో బైపోల్ను రద్దు చేసింది ఈసీ. శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే హాల్తూ దల్వాన్, చెరారే షరీఫ్, క్రాల్పోరా, జైన్పూర్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముద్గాంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. పోలింగ్ బూతులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై కాల్పులు జరిపారు పోలీసులు, జవాన్లు. కాల్పుల్లో 8 మంది చనిపోయారు. నిషేధం ఎత్తివేయడంతో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇవాళ మళ్లీ విమానం ఎక్కనున్నారు. అది ఎయిర్ ఇండియా విమానం కావడం విశేషం. పూణే నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన గతంలో సీనియర్ ఉద్యోగిని కొట్టిన విమానంలోనే ప్రయాణించనున్నారు. మార్చి 23న ఎయిర్ ఇండియా విమానంలో మేనేజర్ను 25 సార్లు చెప్పుదెబ్బలు కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. జరిగిన ఘటనపై ఎయిర్ ఇండియాకు గానీ, బాధిత ఉద్యోగికి గానీ క్షమాపణ చెప్పకున్నా పార్లమెంటుకు, పౌర విమానయాన శాఖకు చెప్పారు. దీంతో గైక్వాడ్పై నిషేధం ఎత్తివేయాలని విమానయాన సంస్థల్ని కోరింది కేంద్రం.